నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. వెంకట్ గారు, మీకు క్వెషన్ అడిగే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. రీసెంట్ టైమ్స్‌లో ఒక అమ్మాయి, అంటే ఇది రీసెంట్ టైమ్స్ అంటే కోవిడ్ టైంలో జరిగిందిది. మీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వచ్చినప్పుడు ఒక ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ ఇంట్లో అబ్బాయికి సంబంధించిన వాళ్ళెవరు ఉండొద్దు అని చెప్పి కోవిడ్ టైంలో వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు వచ్చారు ఇక్కడికి. అంటే కోవిడ్‌లో అంత ఫ్యామిలీస్ అందరూ కొంచెం గ్రూప్‌గా ఉండటం అది జరిగింది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అన్నయ్య అండ్ ఫ్యామిలీ, తర్వాత వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇక్కడికి అమ్మాయి వాళ్ళతో ఉండటానికి వచ్చారు. కొంచెం వీళ్ళు ఆ టైంలో సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్‌లో ఉన్నారు కాబట్టి. మిగిలిన వాళ్ళేమో ప్రైవేట్ జాబు, వెంటనే జాబులు పోవటం ఇలాంటివన్నీ జరిగాయి. ఓకే. ఇది ఒక కారణం. ఆ అమ్మాయి డివోర్స్ ఫైల్ చేసిన కేసులో. ఇంకొకటి ఏంటి అంటే, ఆ అమ్మాయి మెయింటెనెన్స్ వేసింది. ఏ బేస్ చేసుకొని? వాళ్ళిద్దరూ ఫిజికల్ ఇంటిమసీ లేదు. ఐవీఎఫ్‌తో ఒక బేబీని ఆ అమ్మాయి చేసుకుంది. ఫిజికల్ ఇంటిమసీతో చేయటానికి మనకి ఏజ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కాదు అంటున్నారు. సో ఐ వాంట్ టు బేబీ విత్ ఐవీఎఫ్ అంటే ఈ అబ్బాయి కూడా ఓకే. అప్పటికి 35, 37 ఈ రేంజ్‌లో ఉంటే సరే అని చెప్పి ఈ అబ్బాయి కూడా కన్సెంట్ చేసి ఐవీఎఫ్ ద్వారా బేబీని కన్నారు. అయితే ఇప్పుడు అమ్మాయి మెయింటెనెన్స్ చేసింది. బేబీకి ప్లస్ తనకి ఇద్దరికి కలిపి మెయింటెనెన్స్ చేశారు. మీకు కేసు అర్థమైందా సార్? ఆ అమ్మాయి ఫిజికల్ ఇంటిమసీ లేదు. కోవిడ్ టైంలో కాబట్టి ఇప్పుడే వద్దు అని చెప్పి, కోవిడ్ అయిన తర్వాత వెంటనే నాకు ఇంటిమసీ లేకుండా, అంటే ఐవీఎఫ్ ద్వారా బేబీని కంటానని చెప్పి కనింది. ఆ అమ్మాయి బేబీ కన్న దగ్గర నుంచి కూడాను ఆ అబ్బాయిని కలవలేదు. ఓకే. బేబీని కనక ముందు కలవలేదు, బేబీని కన్న తర్వాత కూడా కలవలేదు. వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ ఇంటిమసీ లేదు. కాకపోతే ఇక్కడ బేబీని ఐవీఎఫ్ ద్వారా కన్నారు. మెయింటెనెన్స్ ఇవ్వాలా? తర్వాత వాళ్ళు ఏంటి ఈ కేసుని ఎలా చూడాలి అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే, ఆమె ఈమెతో కంప్లీట్‌గా అసలు ఈమెతో లేదు. అది కరోనా టైంలో కూడా ఈమెతో అసలు లేదు. సో ప్రాబ్లం ఏం లేదు. ఈమె డైరెక్ట్ వెళ్ళి మెయింటెనెన్స్ ఫైల్ చేసింది. అంతే కదా. సో ఇక్కడ ఏంది అని అంటే మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇది 1 అవర్ అయినా కానీ, లేదు 1 డే అయినా కానీ, 1 ఇయర్ అయినా కానీ, వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ ఏంది అని అంటే వాళ్ళిద్దరు మ్యారేజ్ అయినట్లే. భార్యాభర్తల కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఓన్లీ ఫిజికల్‌గా మూవ్ అయితేనే హస్బెండ్ అండ్ వైఫ్ కాదు. ఓకే. కొన్ని సిచ్యువేషన్స్‌లో మా హస్బెండ్ ఒకటే నాకు సెక్సువల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి అని 24 గంటలు అదే పని అన్నదాన్ని కూడా మనము ఒక గ్రౌండ్ని బేస్ చేసుకొని డైవర్స్ ఫైల్ చేయొచ్చు. అండ్ మా వైఫ్ కనుక నాకు దానికి ఏదైతే సెక్సువల్గా నాకు ఓకే చెప్పట్లేదు అన్న సిచ్యువేషన్లో కూడా మనం డైవర్స్ ఫైల్ చేయొచ్చు గ్రౌండ్గా తీసుకొని. సో ఇక్కడ రెండింటికి ఉన్నాయన్నమాట. సో ఓన్లీ ఒకదానికి లేదు. సో మనం ఏదైతే ఈ పాయింట్కి వస్తే ఇక్కడ ఫిజికల్ ఇంటిమసీ లేదు. అండ్ అదే కాకుండా ఏదైతే వీళ్ళు స్పామ్ దాన్ని బేస్ చేసుకొని ఒక టెక్నాలజీని, ఏదైతే మెడికల్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక బేబీని అనేది కండం జరిగింది. సో ఇక్కడ ఏంది అని అంటే, అది వాడి బాబా కాదా అనేది కూడా టెస్ట్ చేయాలి ఫస్ట్. మనం కోర్టు త్రూ అది కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఇదర్ ఆ బాబు గినక డిఎన్ఏ టెస్ట్ ప్రకారం ఆ బాబు గినక కంప్లీట్గా హస్బెండ్ స్పామ్ వల్లనే పుట్టాడు అని గినక ప్రూవ్ అయితే, అంటే డిఎన్ఏ టెస్ట్ కనుక మ్యాచ్ అయింది అనుకుంటే, అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, బట్ డిఎన్ఏ టెస్ట్ కనుక మ్యాచ్ అయింది అని అంటే కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంది అని అంటే, ఇక్కడ ఆమె గినక ఇదంతా ఫ్రీ ప్లాన్డ్గా చేసింది. అండ్ అదే కాకుండా నేను ఎన్నిసార్లు పిలిచినా కూడా కలిసి ఉండడానికి ఆమె గినక కోఆపరేట్ చేయట్లేదు అనుకున్న సిచ్యువేషన్స్లో కానీ, అండ్ ఈమె కనీసం బేబీని చూడడానికి కూడా ఛాన్స్ ఇవ్వని సిచ్యువేషన్స్లో కానీ, అండ్ అదే కాకుండా వీళ్ళ పేరెంట్స్తో ఉండడానికి కూడా ఛాన్స్ ఇవ్వని సిచ్యువేషన్స్లో కూడా మనం అవసరమైతే హైకోర్టులో మెయింటెనెన్స్ని కాజ్ చేయించుకోవచ్చు. బికాజ్ ఇక్కడ ఫిజికల్ ఇంటిమసీ అనేది ప్రాపర్గా లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో బేబీని కన్నావు అని అంటే ఏదైతే ఐవీఎఫ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని బేబీని కన్నారు. సో ఇక్కడ ఈయనకు కూడా టెస్ట్ చేయాల్సి వస్తుంది. నార్మల్గా మనం టెక్నాలజీని మెడికల్ దాంట్లో ఏదైతే డివోర్స్ పిటిషన్లో ఫైల్ చేసుకున్నా కూడా, ఇన్ మెయింటెనెన్స్ ఫైల్ చేసుకున్నా కూడా, మనం అప్పీల్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా దీనికి ఏదైతే మనం ఒక పిటిషన్ వేసుకొని కూడా మనం టెస్ట్ చేయించుకోవడానికి పర్మిషన్ తీసుకోవచ్చు కోర్టు త్రూ. బికాస్ చాలామంది ఏంది అని అంటే, ఆమె వేసింది కదా, పిటిషన్ వేసింది, సో వాడు ఎట్లాగో నా డిఎన్ఏ టెస్ట్ నాదే మ్యాచ్ అయిపోతుంది, సో ప్రాబ్లం అయిపోతుంది, సో ఫర్దర్గా నేను మూవ్ కాలేను, నేను మెయింటెనెన్స్ పే చేయాల్సిందే అని చెప్పేసి చాలామంది భయపడిపోతూ ఉంటారు. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఇట్లాంటి పిటిషన్స్ యూజ్ చేసుకున్నా కూడా ఆమె మన తర్వాత డిఫమేషన్ వేస్తే, ఇన్ కేస్ మ్యాచ్ అయితే డిఫమేషన్ వేస్తే అన్న సిచ్యువేషన్స్లో ఏదైతే ఐవీఎఫ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని
నా మీద మెయింటెనెన్స్ ఫైల్ చేసింది, నాతో కనీసం ఏదైతే నాతో ఇంతవరకు స్పెండ్ చేసిన టైం కూడా లేదు అని చెప్పేసి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ ఏమైనా మనకుంటే, బికాజ్ ఎందుకు అని అంటే చాలా కన్వర్సేషన్స్ నడుస్తాయి ఇద్దరి మధ్య అండ్ మెసేజెస్లో కానీ అండ్ లేదు డైరెక్ట్గా కానీ అండ్ ఏదో ఒకటి ఒక ఎవిడెన్స్ అనేది మనం గ్యాదర్ చేసుకొని డైరెక్ట్ కోర్ట్కి సబ్మిట్ చేసేసుకొని ఒక పిటిషన్ త్రూ అవసరమైతే డిఎన్ఏ టెస్ట్ కూడా పర్మిషన్ తీసుకోవచ్చు. దీనివల్ల Okay. ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇదంతా తెలియక చాలా మంది జనాలు ఏంటంటే అట్లా ఫైల్ చేయగానే బ్యాక్ అయిపోతారు.